హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు eGURU ఎడ్యుకేషన్. నేను మీ శేఖర్పొన్నాల. మనం ఈరోజు సైకాలజీ అంటే శిశు వికాసంలో భాగంగా మనము ఒక అభ్యసనాన్ని నేర్చుకుందాం. ఏంటంటే అది అభ్యసన సిద్ధాంతం ఏంటంటే గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యసనం. విషయంలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇప్పుడే చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చే గంట శబ్దాన్ని టచ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పే క్లాస్ అనేది మీకు అర్థవంతం అవుతుందా లేదా అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? చూద్దాం. మరి ఇప్పుడు గెస్టాల్ట్ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు, అసలు దీని యొక్క విధానం ఏందనేది ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ ఈ గెస్టాల్ట్ అనే పదం అనేది జర్మనీ పదం అండి. గెస్టాల్ట్ అనే పదం జర్మనీ పదం. మీకు ఇప్పుడు ఏదైనా సబ్జెక్ట్ చదివిన తర్వాత బోర్ అనిపించినప్పుడు ఈ వీడియోని ఆన్ చేసుకొని మీరు హెడ్ ఫోన్స్ ఉపయోగించి వినడం వల్ల క్లాసుని చదివినంత విషయం అవుతుంది. కాబట్టి ఏదైనా జర్నీలో ఉన్నప్పుడు కూడా మీరు ఈ లెసన్ని మీరు హెడ్ ఫోన్స్ ద్వారా వినొచ్చు, ఓకేనా? గెస్టాల్ట్ అనే పదం ఏ పదం అంటే జర్మనీ పదం. నెక్స్ట్ గెస్టాల్ట్ అనగా పూర్తిగా, మొత్తంగా, సమగ్రాభివృద్ధి, వ్యవస్థీకృత మొత్తం అని అర్థం. గెస్టాల్ట్ అనగా అర్థం ఏంటంటే పూర్తిగా, మొత్తంగా, సమగ్రాభివృద్ధి, వ్యవస్థీకృత మొత్తం అని అర్థం వస్తుంది ఇక్కడ. గెస్టాల్ట్ వాదులు చూసినట్లయితే మార్క్స్ వర్దిమర్, వుల్ఫ్ గ్యాంగ్ కోహిలర్, కర్ట్ లెవెన్, అదేవిధంగా ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు గెస్టాల్ట్ వాదులుగా చెప్పవచ్చు. మార్క్స్ వర్దిమర్, వుల్ఫ్ గ్యాంగ్ కోహిలర్, కర్ట్ లెవెన్ అనే ముగ్గురు వ్యక్తులు మనకి ఇక్కడ గెస్టాల్ట్ వాదులుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ వచ్చేసి మార్క్స్ వర్దిమర్ అండి. ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ వచ్చేసి మార్క్స్ వర్దిమర్. మరి కోఫ్కా రచనలు చూసినట్లయితే ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనే 2 గ్రంథాలను రాసిన వ్యక్తి కోఫ్కా అండి. కోఫ్కా రాసిన గ్రంథాలు రచనలు ఏంటంటే అది ప్రిన్సిపల్స్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ, 2 గ్రోత్ ఆఫ్ ద మైండ్ అనే 2 గ్రంథాలు రాశాడు. ఆ తర్వాత అంతర్దృష్టి అంటే ఏంటంటే మొత్తం పరిస్థితిని పరిశీలించగా మెదడులో హఠాత్తుగా కలిగే మెరుపు లాంటి ఆలోచననే అంతర్దృష్టి అని అంటారు. అంతర్దృష్టి అంటే అర్థం ఏంటని చూసినట్లయితే నిర్వచనం ఏంటంటే మొత్తం పరిస్థితిని పరిశీలించగా మెదడులో హఠాత్తుగా కలిగే మెరుపు లాంటి ఆలోచననే అంతర్దృష్టి అని అంటారు. విడివిడి భాగాల అధ్యయనం కంటే మొత్తం భాగాలను అధ్యయనం చేసినప్పుడే జ్ఞానం సంభవించును అని గెస్టాల్ట్ వాదుల అభిప్రాయం. ఏంటంటే విడివిడి భాగాలు చదివే కంటే మొత్తం భాగాలను అధ్యయనం చేసినప్పుడే జ్ఞానం సంభవించును అనేది ఈ గెస్టాల్ట్ వాదుల యొక్క ముఖ్యమైన అభిప్రాయం. నెక్స్ట్ అంతర్దృష్టిని అనేక ప్రయోగాల ద్వారా కోహిలర్ ప్రాచుర్యంలోకి తీసుకొని వచ్చాడు. అంతర్దృష్టిని అనేక ప్రయోగాల ద్వారా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే కోహిలర్. చూద్దాం మరి కోహిలర్ ఏం చేశాడో. కోహిలర్ ప్రయోగం ఏంటంటే ఇతను టెనరిఫ్ దీవుల్లో సుల్తానా అనే మగ చింపాంజీపై ప్రయోగాలు చేసిండు. అదేవిధంగా ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగిందండి. మగ చింపాంజీపై టెనరిఫ్ దీవుల్లో సుల్తాన్ అనే మగ చింపాంజీపై ప్రయోగాలు చేసి ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది కోహిలర్. కోహిలర్ యొక్క అంతర్దృష్టి అభ్యసనంలో ముఖ్యమైన అంశాలు 3 ఉన్నాయండి. అవి ఏంటంటే అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం. అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం అనేవి 3 ముఖ్యమైన అంశాలు. ఇక్కడ మీకు ఏ విధంగా అడగవచ్చు అంటే అంతర్దృష్టిలోని ముఖ్యమైన అంశాలు ఏంటి అని చూసినట్లయితే అవధానం, ప్రత్యక్షం, అభ్యసనం అనేవి 3 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. వీటికి ఉదాహరణ న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం. అంతర్దృష్టి అభ్యసనానికి ఉదాహరణ చూసినట్లయితే న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం, ఆర్కిమిడిస్ సూత్రం, కుకులే బెంజిన్ వలయ నిర్మాణము, రామానుజన్ నెంబర్, ఇవన్నీ కూడా వారికి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతం చూసినట్లయితే మీరు న్యూటన్ అనే అతను యాపిల్ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఆ యాపిల్ పండు కింద పడింది ఎందుకు అనేది ప్రయోగం ఆలోచించడం జరిగింది. అదేవిధంగా ఆర్కిమిడిస్ సూత్రం కూడా మనకు ఒకేసారిగా తట్టాలను అతనికి ఒక ఆలోచన తట్టడం ఈ ప్రయోగం యొక్క సూత్రం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ అంతర్దృష్టి అభ్యసనం కూడా ఒకే విధంగా ఒక తెటాలున జరుగుతుంది కాబట్టి వీటికి ఉదాహరణగా చెప్పవచ్చు. అంతర్దృష్టి అభ్యసనానికి ఉదాహరణ మరొకసారి న్యూటన్ గురుత్వాకర్షణ సిద్ధాంతము, ఆర్కిమిడిస్ సూత్రము, కుకులే బెంజిన్ వలయ నిర్మాణము, రామానుజన్ నెంబర్ అనేవి ఇవన్నీ కూడా అంతర్దృష్టి అభ్యసనానికి ఉదాహరణ.
చూసినట్లయితే కోహ్లర్ థార్న్డైక్ ప్రయోగం పైన విమర్శించడం జరిగింది. కోహ్లర్ అనే వ్యక్తి మనకు థార్న్డైక్ యొక్క ప్రయోగం పైన విమర్శించడం జరిగింది. ఏ విధంగా అంటే తెలివి తక్కువ పిల్లికి ఇచ్చిన సమస్య చాలా క్లిష్టమైనది. తెలివైన పిల్లి థార్న్డైక్ ప్రయోగానికి అనుకూలంగా ఉండవచ్చు, కానీ తెలివి తక్కువ పిల్లికి థార్న్డైక్ ప్రయోగం చాలా క్లిష్టంగా ఉండొచ్చు అని చెప్పాడు. అదేవిధంగా పిల్లికి పజిల్ బాక్స్లోని మీటాకి డోర్కు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించలేదు అని విమర్శించడం జరిగింది. పిల్లికి పజిల్ బాక్స్లోని మీటాకి డోర్కు మధ్య ఉన్న సంబంధాన్ని వివరించలేదని చెప్పడం జరిగిందండి. కావున వాటి మధ్య సమన్వయ సంబంధాన్ని పిల్లి చాలా ఆలస్యంగా తెలుసుకున్నది. సో నెక్స్ట్ అంతర్దృష్టిలోని ముఖ్యమైన లక్షణాలను గురించి యాక్స్ తెలియజేశాడండి. విద్యా ప్రాముఖ్యత అంతర్దృష్టి వలన విద్యలో ఏం ప్రాముఖ్యత ఉందని చూసినట్లయితే ఇది సంక్లిష్టమైన అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం అనేది ఒక సంక్లిష్టమైన అభ్యసనంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆహా అభ్యసనం జరుగును అనగా నేను కనుగొన్నాను అనే తృప్తి కండును. ఆహా అభ్యసనం జరుగును, నేను కనుగొన్నాను అనే తృప్తి ఉండును ఈ అంతర్దృష్టి అభ్యసనంలో. నెక్స్ట్ గణితంలో సూడోకు లాంటి పజిల్స్, పదకేలి లాంటివి ఇవ్వాలి. గణితంలో ఎక్కువగా పిల్లలకి సూడోకు లాంటి పజిల్స్, పదకేలి లాంటివి ఇవ్వాలండి. నెక్స్ట్ విద్యా వ్యవస్థలో ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ, సమస్య పరిష్కార, ప్రయోగశాల పద్ధతులకు ప్రాధాన్యత ఇవ్వాలి. విద్యా వ్యవస్థలో ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పద్ధతులు ఏంటంటే ప్రాజెక్ట్ పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, ప్రయోగశాల పద్ధతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది మెదడుకు మేధస్సు పదును పెట్టే అభ్యసనం. అంతర్దృష్టి అభ్యసనం అనేది మెదడు మేధస్సుకు పదును పెట్టే అభ్యసనంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఉపాధ్యాయుడు మొత్తం భాగాలను కలిపి బోధించాలి. కావున శీర్షిక పద్ధతి పాఠ్య ప్రణాళికలో అనువైనది. ఉపాధ్యాయుడు ఏం చేయాలంటే మొత్తం భాగాలను కలిపి బోధించడం వల్ల ఆ అభ్యసనం చాలా సమర్థవంతంగా జరుగుతుందని ఈ అంతర్దృష్టి అభ్యసనం యొక్క ముఖ్య ఉద్దేశం. కావున శీర్షిక పద్ధతిని పాఠ్య ప్రణాళికలో ప్రవేశపెట్టాలని చెప్పారు. నెక్స్ట్ పిల్లల్లో అవధానం, పరిశీలన, సృజనాత్మకతను పెంపొందించాలి. ఈ అంతర్దృష్టి అభ్యసనం ఏం చెప్తుందంటే పిల్లల్లో అవధానము, పరిశీలన, సృజనాత్మకతను పెంపొందించాలి అని చెప్పింది. నెక్స్ట్ నేర్చుకున్న విషయాలు ఎక్కువ కాలం గుర్తుండును. ఈ అంతర్దృష్టి అభ్యసన విధానంలో నేర్చుకున్న అంశాలు అనేవి ఎక్కువ కాలం గుర్తుంటాయండి. చూద్దాం ఇక్కడ థార్న్డైక్ మరియు కోహ్లర్ సిద్ధాంతాలకు ఏంటి తేడా అని చూద్దాం. ఒకసారి భేదాలు చూద్దాం. ఇక్కడ థార్న్డైక్ ప్రయోగం ఫస్ట్ చూద్దాం, తర్వాత కోహ్లర్ గురించి చూద్దాం. ఇది సరళమైన అభ్యసనం. థార్న్డైక్ యొక్క అభ్యసనం ఏంటంటే సరళమైన అభ్యసనం. కోహ్లర్ది చూసినట్లయితే ఇది సంక్లిష్టమైన అభ్యసనం. కోహ్లర్ అంతర్దృష్టి అభ్యసనం కాబట్టి ఇది సంక్లిష్టమైన అభ్యసనం. 2 ఇది నిదానంగా జరుగును. నెక్స్ట్ కోహ్లర్ది ఇది ఒక ఖచ్చితమైన ప్రయత్నం. నెక్స్ట్ థార్న్డైక్ సంబంధించి ఇది చలన కౌశలాలకు సంబంధించినది థార్న్డైక్ ప్రయోగము. కోహ్లర్ ప్రయోగం చూసినట్లయితే ఇది మానసిక అంశాలకు సంబంధించినది. నెక్స్ట్ అండి థార్న్డైక్ ప్రయోగం చూసినట్లయితే ఇది నేర్చుకున్న నైపుణ్యం ఉపయోగించకపోతే క్రమంగా బలహీనపడుతుంది థార్న్డైక్ ప్రయోగం. కోహ్లర్ ప్రయోగం చూసినట్లయితే నేర్చుకున్న అంశాలు స్థిరంగా ఉంటాయి, ఎక్కువ కాలం గుర్తుంటాయి. నెక్స్ట్ థార్న్డైక్ ప్రయోగంలో చూసినట్లయితే పునరావృతాలు ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కోహ్లర్ ప్రయోగంలో పునరావృతాలు అనేవి అస్సలు ఉండవు. నెక్స్ట్ అండి ఇది గుడ్డిగా నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది మెదడు మేధస్సుకు పదును పెట్టే అభ్యసనం. థార్న్డైక్ ప్రయోగం గుడ్డిగా నేర్చుకోవడానికి, అదేవిధంగా కోహ్లర్ ప్రయోగం చూసినట్లయితే ఇది మెదడు మేధస్సుకు పదును పెట్టే అభ్యసనం అని చెప్పవచ్చు. ఉపాధ్యాయుడు నిర్దిష్ట భాగాలను నేర్పిస్తాడు థార్న్డైక్ ప్రయోగంలో. అదేవిధంగా ఉపాధ్యాయుడు మొత్తం భాగాలను కలిపి నేర్పిస్తాడు. అంటే థార్న్డైక్ ప్రయోగంలో కొన్ని భాగాలను మాత్రం నేర్పిస్తాడు, నిర్దిష్ట భాగాలను మాత్రం నేర్పిస్తాడు. కోహ్లర్ ప్రయోగంలో మాత్రం ఉపాధ్యాయుడు మొత్తం భాగాలను కలిపి నేర్పిస్తాడు. నెక్స్ట్ థార్న్డైక్ ప్రయోగంలో చూసినట్లయితే ఇది చిన్నపిల్లల్లో జరుగుతుంది. కోహ్లర్ ప్రయోగం చూసినట్లయితే ఇది వయోజనుల్లో జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యసనం అనేది ఎక్కువగా వయోజనుల్లో జరుగుతుంది. తర్వాత థార్న్డైక్ ప్రయోగం చూసినట్లయితే దీనిలో అంతర్దృష్టి ఉండదు. అదేవిధంగా కోహ్లర్ ప్రయోగంలో అంతర్దృష్టి అనేది ఉంటుంది. ఇది మనం ఈరోజు చెప్పినటువంటి క్లాసు గెస్టాల్కి సంబంధించి అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించినది. మీరు తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది దీనికి సంబంధించిన వీడియో. మీకు బోర్డు యూజ్ చేస్తే బెటరా, లేకపోతే ఈ విధంగానే కొంచెం ఎక్స్ప్లెనేషన్ లాగిస్తే సరిపోతుంది అన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన విషయం ఇదే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.